మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్ రాజు గారు. వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. నరాల వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. నర్వ్స్ వీక్నెస్ అనేది ఎందుకు చూస్తాం, అసలు నర్వ్ వీక్నెస్ అనేవి మనం ఎలా గుర్తించాలి, సో ఎందుకు వస్తుంది అంటారు, సో దానివల్ల కూడా కొన్ని డిసీజెస్ వస్తున్నాయి అంటారు కదా. సో ఎలాంటి డిసీజెస్ మనం చూస్తాం నర్వ్స్ వీక్గా ఉంటాయి? ఇప్పుడు అందరు అంటుంటారు నాకు నరాల వీక్నెస్ ప్రాబ్లం ఉంది అది ఇది అనేసి. అసలు నరాలు అంటే ఏంది మనకు ఫస్ట్ అర్థం అవ్వాలి. ఇప్పుడు మన బ్రెయిన్ ఉంది, స్పైనల్ కార్డ్ ఉంది కదా, ఇవి మెయిన్ నరాలు మన బాడీలో. దీంట్లో నుంచి ఎన్నో వైర్లు లాగా బయటికి వస్తాయి. అవన్నీ మనం చేతులకి కాళ్ళకి సప్లై చేస్తాయి. ఇవి చేతులకి కాళ్ళకి సప్లై చేస్తే ఇప్పుడు మొత్తం ఈ టిప్ వరకు కూడా నరాలు సప్లై ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, దాంట్లో అన్ని వైర్లు ఉంటాయి కదా, అవి నరాలు లాగా అన్నమాట. అయితే మన బాడీలో కూడా అన్ని వైర్లు ఉంటాయి. ఇవి ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేస్తాయి అన్నమాట. సో ఆ ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేయడం వల్ల మనకు స్పర్శ కానీ లేదంటే మూమెంట్స్ కానీ ఆ ఎలక్ట్రిక్ కరెంట్స్ వల్లనే మనం మూమెంట్ చేస్తాం. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ దేంట్లో పాస్ అవుతుంది? నరాల్లో పాస్ అవుతుంది. అయితే ఈ నరాల్లో ఎప్పుడైతే కరెంట్ ప్రాబ్లం అవుతుంది కదా, అప్పుడు నరాల ప్రాబ్లం ఏదో ఒకటి వస్తుంది. అయితే ఇప్పుడు దీనికి ఏమేమి జబ్బులు ఉంటే నరాల వీక్నెస్ వస్తుంది అని అడిగినారు మీరు. ఇప్పుడు మెడలో ప్రాబ్లం ఉంది అనుకోండి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది అనుకోండి. సర్వైకల్ స్పాండిలోసిస్ అయితే బై ఛాన్స్ ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంది దాంట్లో ఏమైనా ప్రాబ్లం అవుతుంది, కంప్రెషన్ అవుతుంది, లేకపోతే మన వర్టిబ్రల్ కాలంలో ఉన్న బోన్స్ ఏమైనా జరిగినాయి, దాని మీద ప్రెషర్ వేస్తున్నాయి అంటే ఏమవుతుంది, ఆడికెళ్ళి చేతుల్లో ఈ నర్వ్స్ పాస్ అవుతాయి, నరాలు పాస్ అవుతాయి. అయితే ఈ చేతుల నరాల్లో పరేషాని స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి చేతుల్లో తిమ్మిర్లు రావడం, చేతులు లాగడం, మెడ నొప్పి, జనరల్ గా చూస్తున్న ప్రాబ్లం అయితే తిమ్మిర్లు, చక్కర్లు రావడం. ఇప్పుడు కూర్చుంటే పేషెంట్ కి మన దగ్గర ఒక పేషెంట్ వచ్చింది, కూర్చుంటే ఇట్లా రూమ్ తిరిగినట్టు అవుతాడు. అది కూడా నర్వ్స్ వీక్నెస్. రూమ్ తిరిగినట్టు అవుతుంది, కొందరికి తల తిరిగినట్టు అవుతుంది. సో అట్లా. ఇప్పుడు నడుములో ఏమైనా ప్రాబ్లం వచ్చింది, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, స్పర్శ లేకపోవడం. ఇప్పుడు ఒక్కొక్కసారి షుగర్ వ్యాధి ఉంటుంది కొందరు పేషెంట్లకు. అయితే వాళ్ళకి ఏమవుతుంది, పెరిఫరల్ న్యూరోపతి అవుతుంది, లేదంటే డయాబెటిక్ న్యూరోపతి అవుతుంది వాళ్ళకు. కొందరు పేషెంట్స్ అయితే ఎట్లా వస్తారు, ఇట్లా నిల్చుంటే కూడా వాళ్ళకి కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తాయి, స్పర్శ ఉండదు, ఎక్కడ పడిపోతాను అనేసి భయం ఉంటుంది. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్కి వస్తారు మన దగ్గర. అయితే గుర్తించడం అంటే ఓన్లీ తల తిరగడము, తిమ్మిర్లు, తిమ్మిర్లు, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, ఫుల్ డే ఇట్లా డల్ గా ఉండడం. ఇప్పుడు కొందరు ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కూర్చుంటారు, వాళ్ళకు కూడా నరాల ప్రాబ్లం ఉండొచ్చు, బోన్స్ ప్రాబ్లం ఉండొచ్చు. కొందరికి ఇట్లా మెడ లాగుతుంటే ఇట్లా మీరు చూడండి, ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉంటారు, నడుము నొప్పి ఇట్లా ఇట్లా చేసుకుంటుంటారు. సో ఇవన్నీ కూడా లక్షణాలే. ఎందుకు వస్తుంది జనరల్ గా ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఒకటి మైక్రోన్యూట్రియంట్ ఏదైనా డెఫిషియెంట్ ఉంటే వస్తుంది, మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి ఉంటే వస్తుంది. ఇవి మేజర్ రీజన్స్. మళ్ళీ ఇప్పుడే నేను చెప్పిన కదా, విటమిన్ డి కూడా తక్కువ ఉంటే ఏమైతుంది, వర్టిబ్రల్ కాలం ఉంటుంది కదా మనది, దాంట్లో బోన్స్ వీక్ అవుతాయి. అయితే అప్పుడు కూడా నరాల ప్రాబ్లం రావచ్చు. జనరల్లీ ఇప్పుడు ఎక్కువ విటమిన్ B12 తక్కువ ఉంటే ఏమవుతుంది, నరాల మీద మైలిన్ షీత్ అని ఒక షీత్ ఉంటుంది. ఆ షీత్ సరిగా లేకపోతే ఇంపల్స్ కరెక్ట్గా పాస్ కాదు. సో బై ఛాన్స్ B12 తక్కువ ఉంది, ఈ మైలిన్ షీట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో అవి లేకుండా మీరు చూసుకోవాలి. నర్వ్స్ వల్ల ఇంకా ఎటువంటి డిసీజెస్ ఏం రావు అంటారా? అవి వీక్ గా ఉంటే ఏదైనా డిసీజెస్ వస్తాయి అంటారా? అటాక్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు స్పాండిలోసిస్ ఉంది, నడుములో ప్రాబ్లం ఉంటే మనకు లంబార్ స్పాండిలోసిస్ కానీ, సియాటికా ఇంకో ప్రాబ్లం ఉంది, నరాలది ప్రాబ్లం. మళ్ళీ దాని తర్వాత మనకు న్యూరోపతి చెప్పిన నేను, డయాబెటిక్ స్టేజెస్ లో ఉంది అనుకోండి ప్రాబ్లం. అట్లా వాళ్ళు మళ్ళీ వేరే చాలా న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి కదా, ఉంటుంది హోమియోపతి మందు. అట్లా దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చెక్ పెట్టాలి అంటారు, ఎలా తగ్గించాలి, ఇంట్లో ఏదైనా వాడడానికి కూడా చిట్కాలు ఏదైనా ఉంటాయి అంటారు? ఇప్పుడు హోమియోపతిలో మీకు శాశ్వత పరిష్కారం ఉంటుంది ఏ రోగానికి. సో ఇట్లా నరాల ప్రాబ్లం, ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అన్నాము, పెరిఫరల్ న్యూరోపతి అన్నాము, స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్, వర్టిగో ప్రాబ్లమ్స్, ఇవన్నిటికీ మీకు పేషెంట్ టు పేషెంట్ మందులు చేంజ్ అవుతాయి. ఇప్పుడు నాకు నరాల ప్రాబ్లం ఉంది, మీకు నరాల ప్రాబ్లం ఉంది. ఇప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గరకు వస్తే వాళ్ళు డీటెయిల్డ్గా మాట్లాడి పేషెంట్ని బట్టి మందులు ఇస్తారు. కానీ ఇప్పుడు కొందరికి జర చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, అర్లీ స్టేజెస్లో ఉందనుకోండి ప్రాబ్లం, వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే
జింకమ్ మెటాలికమ్ అనేసి ఒక మందు ఉంటుంది, హోమియోపతి మందు. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ డైలీ 5 pills 1 mg పొటెన్సీలో మార్నింగ్ ఒకసారి కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకు జస్ట్ కొన్ని రోజుల నుంచి చాలా మైల్డ్ ఉంది ప్రాబ్లం, చాలా వరకు వాళ్ళకు రిలీఫ్ అయిపోతుంది. కానీ ఎక్కువ ఉంది ప్రాబ్లం అంటే వాళ్ళు కంపల్సరీ డాక్టర్ని కలవాలి. మళ్ళీ అవి కాకుండా ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్న చిట్కాలు అన్నారు కదా, కర్పూరం తెలుసు కదా మీకు. అది జనరల్గా మీరు ఇప్పుడు మనం ఆరతి చేస్తే కర్పూరం పెడతాం, అప్పుడు బ్లాక్ అవి వస్తాయి కదా, దాంట్లో పొగ వస్తుంది కదా, సో బ్లాక్ కలర్ వస్తుంది. అయితే అది అడల్టరేటెడ్ ఉండొచ్చు. కానీ భీమ్సేని కపూర్ అనేసి ఒక కపూరం వస్తుంది, భీమ్సేని కపూర్. అది ఏం చేయాలంటే కొంచెం తీసుకోవాలి, కొంచెం తీసుకొని దాన్ని వాటర్లో కలుపుకొని దీంట్లో తులసి యాడ్ చేయాలి, కొంచెం తులసి యాడ్ చేసి ఆ వాటర్ని వదిలేసేయాలి అట్లనే కొద్దిసేపు. దాని తర్వాత ఆ వాటర్ డైలీ కన్జ్యూమ్ చేస్తే మీకు నరాల ప్రాబ్లమ్స్ తగ్గే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అంటే జర రిలీఫ్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అది కాకుండా ఇప్పుడు కొందరికి ఆందోళన వస్తుంది, ఆందోళన వల్ల కూడా వాళ్ళకి నరాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది కూడా రిలీఫ్ ఉంటుంది వాళ్ళకు. సో ఎంత మట్టికి అంటే ఒక గ్లాస్ మట్టికి తాగాలంటారా? ఒక గ్లాస్ లో ఇంత కర్పూరం వేసుకోండి, భీమ్సేని కర్పూరమే వేయాలి. మళ్ళీ ఏ కర్పూరం అంటే ఆ కర్పూరం వేయొద్దు, భీమ్సేని కర్పూరే వేయాలి. అది వేసుకొని తాగాలి. సో ఎన్ని రోజుల్లో రిలీఫ్ వస్తుంది అంటారు? జనరల్ గా ఇవన్నీ మనం ఇంట్లో చిట్కాలు చెప్తాం కదా, ఇవన్నీ జర రోగం తక్కువ ఉన్న వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు మస్తు ఎక్కువ ఉంది ప్రాబ్లం, డయాబెటీస్ ఉంది, కిడ్నీల ప్రాబ్లం ఉంది, దానికోసం అయితే వాళ్ళు క్లినిక్ విజిట్ చేయడమే బెటర్. కానీ మీకు జర ప్రాబ్లం అనిపిస్తుంది అంటే డైలీ ఇట్లా చేస్తే మీకు ఒక 10 రోజుల నుంచి ప్రాబ్లం ఉంది, 3-4 రోజుల్లోనే తగ్గిపోతుంది అట్లా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి.